అకస్మాత్తుగా ఆయనకి ఎదురైనటువంటి పరిస్థితిని గుర్తించినటువంటి ఈ వ్యక్తి, నీవెవరమని చెప్పని అడుగుతున్నాడు. హింసించుచున్న యేసు నేనేనంటున్నాడు. కష్టపెట్టినటువంటి ఈ వ్యక్తి కష్టపడేవన్న వారి పక్షాన దేవుడు ఉంటాడన్న విషయాన్ని గ్రహించలేదు. కష్టపడుతున్నటువంటి వారి పక్షాన దేవుడు ఉంటాడని గ్రహించలేకపోయాడు. కష్టపెట్టినటువంటి వ్యక్తికి దేవుడు ఇప్పుడు గుర్తు చేస్తున్నాడు. దేవుడు ఇప్పుడు ఆలోచించుకునేటువంటి అవకాశాన్ని ఇస్తా ఉన్నాడు. సరి చేసుకునేటువంటి అవకాశాన్ని ఇస్తా ఉన్నాడు. క్రమపరచబడే అవకాశాన్ని ఇస్తా ఉన్నాడు. దేవుడు తనను తాను బయలుపరుస్తా ఉన్నాడు తన మాట ద్వారా. ఇప్పుడు సౌలు పౌలుగా మార్చబడాలి అంటే నేను చూపించు ప్రదేశమునకు నీవు వెళ్ళుము అంటున్నాడు. అక్కడ నీ కొరకు సిద్ధపరచబడినటువంటి వ్యక్తి అక్కడ ఉంటాడని అంటున్నాడు. ఏ మాటనైతే ఆధారం చేసుకున్నటువంటి ఈ వ్యక్తి వెంటనే దేవునికి సరెండర్ అవ్వడానికి ఇష్టపడ్డాడు. మూర్ఖత్వం కలిగినటువంటి వ్యక్తి అయినా, లేదా పాడు చేయడానికి ఇష్టపడే వ్యక్తి అయినా, లేకపోతే దేవుని హింసిస్తున్నటువంటి వ్యక్తి అయినా, ప్రజలను కష్టపెడుతున్నటువంటి వ్యక్తి అయినా, దేవునికి అయిష్టంగా బ్రతుకుతున్నటువంటి వ్యక్తికైనా దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తాడు. సరి చేసుకోవడానికి ఒక అవకాశాన్ని ఇస్తాడు. క్రమపరచుకోవడానికి ఒక అవకాశాన్ని ఇస్తాడు. ఎంత పెద్ద ఘోర పాపికైనా సరే ఒక అవకాశాన్ని దేవుడు ఇస్తాడు. యేసుక్రీస్తు ప్రభుల వారితో ఒక దొంగ ఆయన ప్రక్కన సిలువేయబడ్డానికి ఉన్న సమయంలో సరిచేయబడాలన్న ఆలోచన కలిగినటువంటి ఒక దొంగ అంటున్న మాట ఏమిటంటే, తండ్రి నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకయ్యా అని అంటున్నాడు. అంటే జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాడు అని అంటే తన మనసులో మారు మనసు కలిగినటువంటి వ్యక్తిగా దేవుడు గుర్తించాడు కనుక నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని అంటున్నాడు. మనం అడగాలే కానీ దేవుడు అవకాశం ఇవ్వడానికి ఎదురు చూస్తూ ఉన్నాడు. మనం అడగాలే కానీ హక్కును చేర్చుకోవడానికి ఆయన అవకాశం ఇస్తూ ఉన్నాడు. మనం అడగాలే కానీ ఆయన మన ఎడల తన యొక్క కనికరమును చూపడానికి ఎంతో ఇష్టపడే దేవుడు అయి ఉన్నాడు. మనం అడగాలన్న ఆలోచన మన హృదయంలో ఉన్నప్పుడు కనకరించే మనసును దేవుడు కలిగి ఉంటాడు. చిన్న కుమారుడు అనబడినటువంటి వ్యక్తి దూరదేశానికి వెళ్ళి దుర్వ్యాపారంలో సమస్తమును పోగొట్టుకుని ఏమీ లేని వాడిగా బక్క చిక్కినటువంటి మనిషిగా తండ్రి వద్దకు రావడానికి తన మనసులో అనుకున్నాడు. ఇది ఒక కుమారుడిగా ఉండటానికైతే నేను అవకాశం లేదు, కానీ కనీసం కూలి వాండర్లో ఒకటిగానైనా ఉండటానికి నేను నా తండ్రి దగ్గర ఉంటే నేను క్షేమంగా ఉండగలుగుతానని మనసు మార్చుకొని బుద్ధి వచ్చినప్పుడు తిరుగు ప్రయాణం అయితే తండ్రి చూస్తా ఊరుకున్నాడా? ఏం చేశాడు? ఒకప్పుడు ఎదిరించినటువంటి ఈ కుమారుణ్ణి తండ్రి అవేవి మనసులో పెట్టుకోలేదు. ఏం చేశాడు? అతడు పరిగెత్తుకుంటూ పోయి వాడు ఇంకను దూరముగా ఉండగా తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాడి మెడ మీద పడి, అదండి తండ్రి స్వభావం, అది దేవుని యొక్క స్వభావం. హింసిస్తున్నటువంటి వ్యక్తి అయినటువంటి సౌలును కనికరించడానికి గల కారణం ఆయన కనికరము కలిగిన దేవుడు, ఆయన కటాక్షించగలిగినటువంటి దేవుడు, ఆయన హక్కున చేర్చుకునేటువంటి దేవుడు అయి ఉన్నాడు. నా యొద్దకు వచ్చి వారు నేను ఏమాత్రము త్రోసివేయను అని సెలవిచ్చాడే. కఠినుడైనటువంటి ఈ వ్యక్తి ఆల్రెడీ దేవుడు పలికిన మాట ఏమిటంటే నీవు హింసించుచున్న యేసుని అని అంటున్నాడు. అంటే ఆల్రెడీ ఇతని ద్వారా దేవుడు కష్టపెట్టబడ్డాడు, దేవుడు బాధపరచబడ్డాడు, దేవుడు హింసింపబడ్డాడు. ఇతని ద్వారా దేవునికి నష్టమే తప్పితే లాభం ఏమాత్రం కూడా లేదు. కానీ దేవుడు ఒక అవకాశం ఇస్తా ఉన్నాడు. ఎంత కఠినుడికైనా, ఎంత దేవునికి అయిష్టంగా ప్రవర్తించినటువంటి వ్యక్తికైనా, దేవునికి దూరముగా జీవించినటువంటి వ్యక్తికైనా దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తాడు. అవకాశాన్ని సద్వినియోగం పరుచుకోవలసినటువంటి బాధ్యత మన మీద నిలిచి ఉందన్న విషయాన్ని గ్రహించాలి. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అని అంటున్నాడు. నూతన సృష్టి. క్రీస్తుతో లేకపోతే, క్రీస్తును కలిగి లేకపోతే మనము పాత మనుషులముగానే పరిగణించబడతాం. మన ప్రయాణంలో, మన భక్తి జీవితంలో క్రీస్తును కలిగి ప్రయాణిస్తా ఉన్నామా?
క్రీస్తు కలిగినటువంటి వ్యక్తులుగా మనము జీవించగలుగుతా ఉన్నామా? క్రీస్తు లేకుండానే జీవిస్తూ ఉన్నామా? క్రీస్తుకు అవకాశం లేకపోతే మనము పాత వ్యక్తులముగానే కనబడతాం. మనము క్రీస్తుకు అవకాశం ఇచ్చినప్పుడు ఆయన మన పాత వాటిని గతింపజేసి ఇదిగో సమస్తమును నూతనముగా మార్చడానికి ఆయన ఇష్టపడే దేవుడై ఉన్నాడు. కఠినుడు, అలాగే కర్కసత్వం కలిగినటువంటి మనస్సు కలిగినటువంటి సౌలును దేవుడు దర్శించినప్పుడు, ఆయన వెలుగు తాకినప్పుడు ఇప్పుడు అంటున్నాడు, అయ్యా నేనేం చేయాలయ్యా అని అంటున్నాడు. ఇప్పుడు తన మనసును మార్చుకున్న వాడై ఉన్నాడు. ఇప్పుడు దేవుని యొక్క మాట సెలవిస్తూ ఉంది, నేను చూపించే ప్రదేశానికి నీవు వెళ్ళు, అక్కడ నీ కొరకు ఒక వ్యక్తి సిద్ధపరచబడి ఉన్నాడు, నువ్వు అక్కడికి వెళ్ళు అన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అతడు దేవుని యొక్క మాటలను తెలుసుకుని దేవుని యొక్క మాటలు యందు అతడు ఆసక్తి కలిగినటువంటి వాడు ఇప్పుడు నూతన స్వభావంతో, నూతన ఆలోచనతోటి, నూతన తలంపుతోటి అతడు తన ప్రయాణమును కొనసాగించడానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మొదటి తిమోతేయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసునకు కృతజ్ఞతుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక అదండి. క్రీస్తు నందు ఉన్న ఎడల దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప ఆధిక్యత ఏమిటంటే మనం కనికరించబడతాం, మనం కటాక్షింపబడతాం. ఆయన యందు నివసిస్తే, ఆయనను మనం చేర్చుకుంటే దేవుని యొక్క కనికరాన్ని మనం పొందుకోగలుగుతాం. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇదిగో పౌలు తన యొక్క సాక్ష్యమును వెల్లడిపరుస్తూ ఉన్నాడు. పూర్వము హింసకుడును దూషకుడును హానికరుడైన నన్ను అని అంటున్నాడు. గుర్తు చేసుకుంటున్నాడు, అబ్బాయి నాదేం పొరపాటు లేదయ్యా, నేను అన్ని సక్రంగానే ప్రవర్తించాను. ఇదిగో నేను గమలీయేలు పాదాల దగ్గర పాఠాలు నేర్చుకొని నిష్ఠాగరిష్ఠితుడినై నేను మన పితరుల యొక్క భక్తిని కొనసాగించిన వాడుగా కనబడుతున్నానని గొప్పలు చెప్పుకొని భక్తిని కొనసాగించలేదు. ఇప్పుడు అంటాడు, నేను పూర్వము హింసకుడను, నేను పూర్వము దూషకుడను, నేను పూర్వము హానికరుడను, ఇతరులకు నష్టం తప్ప మేలు చేసిన వ్యక్తిగా నేను లేను అని అంటున్నాడు. తన యొక్క స్వభావమును ఒప్పుకుంటా ఉన్నాడు. తన మనసంతటిని కూడా దేవుని వైపు త్రిప్పుకొని తన యొక్క పూర్వపు స్థితి అంతటిని కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాడు. ఇదిగో మీరు క్రీస్తునందున్న ఎడల నూతన సృష్టి అని దేవుడు అంటున్నాడు. క్రీస్తునందుంటే మనము పొందేటువంటి ఫలితాలు ఏంటి, మనము కలిగేటువంటి ఆశీర్వాదాలు ఏంటి అని అంటే, క్రీస్తునందున్న వారికి ఏం కలుగుతుందట? కనికరము కలుగుతుందట. కనికరం కలుగుతుంది. క్రీస్తునందు ఉండటానికి, క్రీస్తు పక్షాన ఉండటానికి సిలువలో వేలాడుతున్నటువంటి దొంగ ఏమన్నాడు? నీ రాజ్యంలో నన్ను చేర్చుకయ్యా అన్నాడు. దేవుని కనికరం అతన్ని ముట్టిందా లేదా? ఆ కనికరం కనుక లేకపోతే నువ్వు చేసింది అంతా కూడా రాంగు, కాబట్టి నీవు నా దగ్గర ఉండటానికి అవకాశం లేదు అని దేవుడు మనసును కష్టపెట్టుకుని మాట్లాడలేదు. క్రీస్తునందు ఉండటానికి అతను ఇష్టపడ్డాడు. ఇప్పుడు దేవుని కనికరాన్ని అతన్ని బలపరుస్తా ఉంది. అదే విషయాన్ని పౌలు భక్తుడు అంటున్నాడు, తన పరిచర్యకు నియమించిన నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞతుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసము వలన చేసితిని కనుక నేను కనికరింపబడి తిని అని అంటున్నాడు. అంటే క్రీస్తునందు ఉన్నటువంటి వ్యక్తికి దొరికేటువంటి గొప్ప ఫలితం ఏంటి అని అంటే, కనికరాన్ని మనం పొందుకోగలుగుతాం. మనం ఎలాంటి వారమైనా, ఎక్కడి వారమైనా, ఏ స్థితిలో ఉన్న వారమైనా, ఇదిగో నీకు నాకు మనందరికీ ఇచ్చినటువంటి ఈ గొప్ప రక్షణకు గల కారణం
మనం ఏదో గొప్పవారమని కాదు, ఉన్నవారమని కాదు. ఆయన ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత, ఆయన రక్తంలో కడగబడి నమ్మి బాప్తిసం పొందడానికిని, ఆయనలో పాతి పెట్టబడి క్రీస్తుతో నూతనముగా చేర్చబడడానికి, నూతనముగా లేపబడినటువంటి వ్యక్తులుగా నీవు నేను పరిగణించబడ్డానికి గల కారణం దేవుని యొక్క కనికరము మాత్రమే. ఆ కనికరము నీ యందు నిలిచింది కనుక నువ్వు పరిశుద్ధుడవు, పరిశుద్ధురాలు అని పిలువబడుతున్నావు. నువ్వు నీతిమంతుడవు, నీతిమంతురాలని పిలువబడతా ఉన్నావు. క్రీస్తునందు ఉన్న ఎడల మనకు కలిగేటువంటి గొప్ప ఆశీర్వాదము, ఆయన యొక్క కనికరాన్ని మనం పొందుకోగలుగుతాం. రెండవ మాట జ్ఞాపకం చేసుకుందాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. రోమీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ విషయమై నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా 8 మొదటి వచనమేనా? కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షావిధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెను, దానిని దేవుడు చేసెను. శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీర కార్యముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. చాలండి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అని అంటున్నాడు. ఇందాక క్రీస్తు యేసునందున్నటువంటి వారికి కలిగినటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని మనం గుర్తించినప్పుడు వారు కనికరింపబడతారు అని అంటున్నాడు. ఇక్కడేమో క్రీస్తు యేసునందున్నటువంటి వారికి కలిగేటువంటి గొప్ప ప్రయోజనం ఏంటి అంటే, ఆయన అంటున్నాడు కదా, వారికి ఏ శిక్షా విధి లేదు. మనం క్రీస్తు పక్షమై ఉంటే మనకు ఏ శిక్షా విధి కూడా లేదు. ఆయనకు ఆపోజిట్గా వెళ్తేనే రావాల్సినవన్నీ కూడా మన మీదకి వస్తాయి. ఆయనకు వ్యతిరేకంగా నిలబడితేనే, ఆయన కాదనుకుంటేనే, ఆయనకు దూరముగా ఉంటేనే, ఆయన విసర్జించినటువంటి వ్యక్తులుగా ఉంటేనే. చిన్న కుమారుడు తన తండ్రి దగ్గర ఉన్నన్ని రోజులు క్షేమంగా ఉన్నాడు, ఆశీర్వాదకరంగా ఉన్నాడు. అంటే తండ్రి పక్షాన ఉన్నన్ని రోజులు అతడు దీవెనకరంగానే ఉన్నాడు. ఎప్పుడైతే కాదు నాది నాకు కావాలనుకుని తేల్చుకుని దూరదేశానికి వెళ్ళి దుర్వ్యాపారంలో ఖర్చు పెట్టి తన సొంత ఆలోచన అవకాశమునకు అతడు నోచుకున్న పరిస్థితిని బట్టి అతడు కొనుక్కున్నటువంటి ఆ గొప్ప కీడుకు అతడే కారకుడయ్యాడు. తండ్రి ఏమైనా పొమ్మన్నాడా? తండ్రి ఏమైనా వెళ్ళిపోమ్మన్నాడా? వద్దయ్యా అని చెప్పని భర్త వెళ్ళాడు. కాదు నేను వెళ్ళాలన్నాడు. పొయ్యిని పొందిన సంతోషం ఏది కూడా లేదు. కావలసినంత కీడు కొనుక్కొచ్చుకున్నాడు, కావలసినంత దుఃఖాన్ని కొనుక్కొచ్చుకున్నాడు. అది ఎవరి యొక్క ఆలోచన అంటే, అది ఆ చిన్న కుమారుడు చేసుకున్న దాన్ని చిన్న కుమారుడే అనుభవించగలిగాడు. దేవుని వాక్యం ఏమైనా సెలవిస్తూ ఉందనంటే, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అని అంటున్నాడు. ఆయన పక్షమై మనం ఉంటే మనకు ఏ శిక్ష కూడా లేదంట. మనమే ఆయన పక్షమై ఉంటే ఇక మనల్ని ఎవరు శిక్షించేది? మనం ఆయనకు వ్యతిరేకంగా ఉన్నప్పుడు కదా మన మీదకి వచ్చేటువంటి ప్రతిదీ కూడా. ఎందుకనంటే ఆయన కలిగి ఉన్నాము అనంటే
యెహోవా పట్టణమును కాపాడిన యెడల దాన్ని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. ఆయన కాపుదల లేకపోతే, ఆయన సంరక్షణ లేకపోతే, ఆయన అనుసరించకపోతే, ఆయన వెంబడించకపోతే మనం కోరుకున్నటువంటి ప్రతి ప్రొటెక్షన్ కూడా ఏది కూడా మనకు క్షేమాన్ని ఇచ్చేది కానే కాదు. కనుక దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, కాపాడబడాలి అని అంటే ఆయన కాపుదల్లో మనం ఉండాలి, ఆయన రెక్కల చాటున మనం ఉండాలి. కానీ ఇక్కడ అంటున్నాడు, క్రీస్తు యేసునందు ఉన్నటువంటి వారికి ఏ శిక్ష విధి లేదు అని అంటున్నాడు. ఒకవేళ గనక క్రీస్తు యేసు సంబంధిగా గనక సౌలు గనక పౌలుగా మార్చబడకుండా ఉంటే, సౌలుగానే ఉన్నట్లయితే తప్పక దేవుని యొక్క శిక్షను అతడు అనుభవించేవాడే. అప్పటికే వార్నింగ్ అన్నమాట. అప్పుడే దేవుని యొక్క వెలుగు తాకినప్పుడు అతడు ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణములో ఆ గుర్రం మీద నుంచి కింద పడిపోయాడు. ఆ వెలుగు తాకినప్పుడు అతడు కింద పడిపోయి తన కళ్ళు పోగొట్టుకున్నవాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే అతను సరెండర్ అవ్వడానికి ఇష్టపడ్డాడో, ఎప్పుడైతే లోబడ్డానికి ఇష్టపడ్డాడో, ఎప్పుడైతే దేవుణ్ణి అనుసరించడానికి ఇష్టపడ్డాడో, అయ్యా నేనేం చేయాలయ్యా అని చెప్పనని ఎప్పుడైతే ఆసక్తిని చూపించాడో, ఆ ఆసక్తి దేవుని యొక్క పరిచర్య చేయడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. ఎలాంటి పరిచర్య చేశాడు తెలుసా? గొప్ప పరిచర్యను దేవుడు అనుగ్రహించాడు. రాయబడినటువంటి పత్రికలన్నీ కూడా అపోస్తలుడైన పౌలు 14 పత్రికలు రాయడానికి దేవుడు అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంఘాల్లో బలపరిచే వ్యక్తిగా మారిపోయాడు. సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులను బలపరచుటకు, ఇదిగో ఒకప్పుడు త్రోసివేయబడిన వ్యక్తి, ఒకప్పుడు దేవుని కోపానికి గురైనటువంటి వ్యక్తి, ఇదిగో హింసకుడు, దూషకుడు అని పిలువబడుతున్నటువంటి వ్యక్తిని దేవుడు అద్భుతమైనటువంటి అనేకులను బలపరిచే వ్యక్తిగా దేవుడు మార్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, క్రీస్తు యేసునందున్న వారికి దేవుని యొక్క కనికరము సమీపంగా ఉంటుంది. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. మరి ఎలాంటి శిక్ష మనం అనుభవించాల్సిన వారమై ఉన్నాము అని అంటే, ఒక మాట రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం, ఏలయనగా పాపం వలన వచ్చే జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు అది నిత్య జీవముగా మార్చబడింది. చాలండి. దాని పై వచనంలో అంటాడు, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే చాలండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇదిగో పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున. ఎప్పుడైతే మన పాపమును విడిచిపెట్టి పాపమును మనం విసర్జించిన వారమై క్రీస్తుకి మనం దాసులమై ఉంటామో, దేవునికి మనం దాసులమై ఉంటామో, వాక్యానుసారంగా నడవడానికి మనం ఇష్టత చూపించగలుగుతామో, దేవుడు మనకిచ్చేటువంటి గొప్ప ఆధిక్యత ఏమిటంటే పరిశుద్ధతను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దాని క్రింద అంటాడు, ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము. క్రీస్తు యేసునందు ఉండకపోతే, క్రీస్తు యేసును మనం కలిగి ఉండకపోతే, క్రీస్తు యేసును మనం అనుసరించకపోతే, క్రీస్తు యేసుని కనుక మనం అంగీకరించకపోతే మన పాపమునకు విరుగుడే లేదు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు అని అంటున్నాడు. ఈ లోకంలో ఉన్నటువంటి సర్వ మానవాళి కూడా పాపముతో నిండి ఉన్నప్పుడు, ఏలయనగా ఆ పాపం వలన వచ్చు జీతం మనకు మరణమే, ఇంకంతకు మించి ఇంకేది కూడా లేదు. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి నిన్ను నన్ను మళ్ళీ అందరినీ రక్షించడం కొరకే కదా తండ్రి తన ప్రేమను వెల్లడిపరచుటకు యేసు క్రీస్తు ప్రభుల వారిని లోకమునకు పంపుటకు కారణమైంది. దేవుడి లోకమును ఎంతో ప్రేమించిన కాగా తన అద్వితీయ కుమారుడకు క్రీస్తును మన కొరకు అనుగ్రహించిన వాడై ఉన్నాడు. ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచడం వలన మనము
నీతిమంతులుగా ఎంచబడగలుగుతా ఉన్నాం. నీతిమంతులమని మనం పిలువబడతా ఉన్నాం. మనం బాప్తిసం పొందేటప్పుడు పాస్టర్ గారు దైవజనులు చెప్పే మాట ఏంటి? నువ్వు దేవుణ్ణి నీ సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నావా? అయ్యా నేను అంగీకరిస్తున్నానయ్యా. నువ్వు దేవుని మార్గంలో నడవడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నాను. నీ ఎవరైనా బలవంతం పెట్టారా, లేకపోతే నీ సొంతగా చెప్తున్నావా అని అంటే, కాదు నా సొంతగానే చెప్తున్నానని చెప్తాం. మాటలు బాగానే చెప్పావు. బాప్తిసం పొందిన వారిగా మనం ఉన్నాం. ఇది దేవుడిచ్చిన ఆధిక్యత అయి ఉన్నప్పుడు బాప్తిసం పొందినటువంటి నీవు, నేను, మనం ఆయన రక్షణలో కొనసాగుతూ ఉండగా క్రీస్తు యేసు సంబంధులుగా కొనసాగుతూనే ఉన్నామా, లేకపోతే ఆ క్రీస్తుని ప్రక్కన పెట్టేసి ఏదో మన పాటికి మనం భక్తి చేసుకుంటా పోతే దానివల్ల ఏ ప్రయోజనం కూడా లేదు. దేవుడు చేయమన్నా ఏమో మనం చెయ్యం. అయ్యా కాసేపు ఆగు, నాకు వేరే పని ఉంది, కాసేపు ఆగు అంటే మన పనులను ముందు పెట్టుకొని దేవుని పని వెనక పెట్టుకొని వేసే ప్రతి అడుగు కూడా ఎలా మన క్రీస్తు సంబంధం అని గుర్తించగలుగుతాడు ఆయన? దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు అని అంటున్నారు. మరి క్రీస్తు యేసునందు ఉన్నామా లేమా అనే ఆలోచన మనం కలిగి ఉండాలి. ప్రారంభంలో ఒప్పుకున్నాం, అయిపోయింది, బాప్తిసం ఇచ్చాడు పాస్టర్ గారు, అయిపోయింది. మరి దాన్ని కొనసాగించగలుగుతున్నామా? దాన్ని అనుసరించగలుగుతా ఉన్నామా? ఆ సంబంధాన్ని ఇంకా మనం మెయింటెనెన్స్ చేయగలుగుతా ఉన్నామా లేదా? తీసుకున్నటువంటి తీర్మానములు మనం ఇంకా స్థిరపరిచి ముందుకు కొనసాగిస్తున్నామా లేదా అన్న ఆలోచన కూడా మనం కలిగిన వారమైందా? ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ఇదిగో క్రీస్తు యేసునందున్న ఎడల మనము నూతన సృష్టిగా మార్చబడతాం. ఆ నూతన సృష్టిగా మార్చబడుటకు అపోస్తులైన పౌలట దేవుని యొక్క కనికరాన్ని పొందుకున్నాడట. ఆ కనికరాన్నే కదా దేవుడు నీకు కూడా ఇచ్చింది. పౌలు అనేకులకు తన సాక్ష్యాన్ని వెల్లడిపరుస్తున్నాడు. అయ్యా నేను పూర్వము హింసకుడను, దూషకుడను, హానికరుడను అని అంటున్నాడు. మరి మన సాక్ష్యాన్ని ఎంతమందికి చెప్పగలుగుతా ఉన్నాం? ఒకప్పుడు నేను కైలాడేదాన్ని, ఒకప్పుడు నా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించే వ్యక్తిని, ఒకప్పుడు లోకానికి నచ్చినట్లుగా నా జీవితం ఉండేదయ్యా, ఈ రోజున అలాగా లేదు అన్నమాట. ఇదిగో మన ఇంట్లో మన కుటుంబ సభ్యులతో పంచుకోగలిగామా, లేదా మన పక్కింటి వారితో పంచుకోగలిగామా, లేదా మన ఇరుగు పొరుగు వారితో పంచుకోగలిగామా? గొప్ప పేరు కలిగినటువంటి పౌలు చాలా 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 తగ్గించుకొని, నేను హింసకుడును, దూషకుడును, హానికరును, తన్ను తాను తగ్గించుకొని తన యొక్క పూర్వపు స్థితిని, వాస్తవాన్ని వెల్లడిపరుస్తున్నాడు. ఏ రోజైనా మన యొక్క సాక్ష్యాన్ని మనం ఎంతమందికి చెప్పగలిగాం? ఎంతమందితో మన సాక్ష్యాన్ని పంచుకోగలిగాం? ఎంతమందితో మనం దేవుని యొక్క గొప్పతనాన్ని ప్రకటించగలిగాం? దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, నీవు నేను మనం అందరము కూడా క్రీస్తు యేసు సంబంధులమై ఉన్నాం. ఆయన సంబంధాన్ని కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఆయనను గురించి చెప్పాల్సిన బాధ్యత మన మీద ఎంతైనా ఉంది. కనుక దేవుని యొక్క కనికరాన్ని మనం పొందుకున్నామన్న గ్రహింపును అనేకులకు తెలియపరచబడాలి అంటే నీవు నేను మనము ఆయనకు సాక్షులమై ఉండాలి. ఆయన నామాన్ని గొప్ప చేసేటువంటి వారంగా ఉండాలి అని అంటే మనలో ఉన్నటువంటి దేవునికి యొక్క అవిధేయతను అనేకులకు, ఇదిగో ఒకప్పుడు నా స్థితి ఇది అని మనము అనేకులకు క్రీస్తుని గురించినటువంటి మాటలు మనము ప్రచురము చేయాల్సిన వారమై ఉన్నాం. ఆయన గురించి మనం ప్రకటించాల్సిన వారమై ఉన్నాం. ఆయన గురించి మనము తెలియపరచబడాల్సిన వారమై ఉన్నాం. అనేకులు అడుగుతా ఉన్నారు, అసలు నువ్వెవరు? ఈరోజు ఇంత భక్తిపరుడుగా ఉన్నావే, మా అందరికీ ఆదర్శంగా కనబడుతున్నావు, నువ్వెవరు అని అంటే, ఇదిగో నేను ఒకప్పుడు హింసకుడును, దూషకుడును, హానికరుణ్ణయ్యా. క్రీస్తు నన్ను తాకాడు,
క్రీస్తులను ముట్టాడు. ఇదిగో ఈరోజు దేవుని యొక్క కనికరాన్ని పొందుకున్న వ్యక్తిగా నేను ఉండగలిగానని పౌలు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాటల ప్రకారంగా నువ్వు క్రీస్తు యేసు సంబంధంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. క్రీస్తుని గురించిన మాటలు నీ నోట వినాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఇలాంటి మాటలు దేవుడు నీ ద్వారా అనేకులకు వినిపించాలని కోరుకుంటున్నాడు. ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.